హాయ్ అండి, సింపుల్గా బగారా రైస్ చూపిస్తాను చూడండి. మీకు ఆయిల్ అండి, దీంతో ఒక 3 వేసుకున్నానండి. 3 వేసుకోవాలండి. చూడండి, నేను ఆనియన్స్ తరిగి పెట్టుకున్నాను అప్పుడే. సింపుల్గా అండి, ఆయిల్, ఆనియన్స్, ఇంకా బిర్యానీ పత్తా వేసుకుంటే ఒక 2 లవంగాలు వేసుకొని సింపుల్గా మీరు బగారా రైస్ చేసుకోవచ్చండి. ఇవ్వండి, ఇవ్వండి 2 లవంగాలు. చూడండి, ఎర్రగా అయిపోయింది కదండి. ఇవ్వండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చూడండి, బగారా రైస్ బాగా కలర్గా రావాలంటే మనము ఆనియన్స్ బాగా ఎర్రగా కాల్చుకున్న వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. బాగా ఇది దాన్ని మగ్గల్లండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అప్పుడు సూపర్గా వస్తుందండి, సూపర్గా కలర్ వస్తుంది బగారా రైస్. చూడండి, నేను అప్పుడప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి స్టవ్. చూడండి, ఆయిల్ మరకలు ఇప్పుడు బాగా మగ్గిందండి. చూడండి, మనం ఊరికనే ఉంటాం, అప్పుడప్పుడే క్లీన్ చేసుకుంటే అయిపోయా కదండి, స్టవ్ దగ్గర పని ఉండదు. నేను దీంతో 3 కప్పులు తీసుకున్నానండి. దీంతో 6 కప్పుల వాటర్ తీసుకుంటానండి. చూడండి, దీంతో 6 కప్పుల వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు నిమ్మకాయ అండి. సాల్ట్ తగినంత వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పుదీనా, కొత్తిమీర ఇవేం లేకోకుండా ఎట్లా ఉంటుందబ్బా, టేస్ట్ బాగుంటుందో లేదో అనుకోవచ్చండి, కానీ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్లు. ఇంకా బియ్యం అయితే వేసేస్తున్నానండి. అయిపోయిందండి, బియ్యం వేసేసినాను. రైస్ మీకు ఎప్పుడన్నా బగారా రైస్ బాగా పొడి పొడిగా రావాలంటే బియ్యం ముందునే నానబెట్టుకోవద్దండి. ఇప్పుడు మీరు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అప్పుడు బియ్యం కడిగి పక్కన పెట్టుకోండి. అప్పుడైతే బాగా పొడి పొడిగా ఆడుతుందండి. అంటే కొంతమంది ముందే నానబెట్టుకుంటారు కదండి, అట్లా నానబెట్టుకోకూడదండి. ఇప్పుడు ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టేయండి. అన్నం బాగా పొడి పొడిగా ఆడుతుంది. చూడండి మీరే బగారా రైస్ అయిపోయండి, పెట్టేసినాను. 2 విజిల్స్ రావాలండి, 2 విజిల్స్ ఓన్లీ. చూడండి, ఇంకా అన్నం ఇది అవుతుందండి, ఇంకా విజిల్స్ రాలేదు. ఇంకా చూడండి, స్టవ్ అప్పటికప్పుడే మనం క్లీన్ చేసుకుంటే ఇట్లే ఉంటుందండి. టైం చూడండి, 7:11 అవుతుంది అండి. బయటికి వెళ్దాము. చూడండి, ఇంకా సూర్యుడు ఉదయిస్తున్నాడు. చూడండి, సూర్యుడు ఇంకా ఉదయిస్తున్నాడు. టైం ఇంకా 7:11 అండి టైము. ఇంకా ఉదయిస్తున్నాడు చూడండి సూర్యుడు. మార్నింగే నేను బాబు స్కూల్ పోతాడు కదండి, అందుకే నేను మార్నింగే లేచి రెడీ చేసేస్తానండి. ఇంకా బయట అయితే వీడియో కొంచెం మబ్బుగానే ఉంది. చూడండి, వచ్చేసినామండి ఇంట్లోకి. బాబు స్కూల్ పోతాడు కాబట్టి నేను ఈరోజు శుక్రవారం అండి, అందుకే తొందరగా బగారా రైస్ విత్ దాల్చా 2 చేసేస్తానండి. ఇంకా ఉదయిస్తున్నాడు చూడండి సూర్యుడు. ఏమనుకోవద్దండి, నాకు కొంచెం మాట్లాడే కొత్త అండి, కొంచెం మాట్లాడేకి తడబడుతూ ఉంటాను. చాలా సింపుల్ అండి, ఒక్కసారి టేస్ట్ చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో. ఇప్పుడు ఇది వెంటనే తీయకండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఎందుకంటే కొంచెం ఇది విజిల్స్ ఆవిరి కొంచెం పోయిన తర్వాత తీస్తే అప్పుడు మనకి బాగా పొడి పొడిలాడుతుంది. వెంటనే తీసినామనుకోండి కొంచెము ఇదిగా ఉంటుందండి, వాటర్గా. చూపిస్తానండి, ఒక 3 మినిట్స్ ఆగండి. చూడండి, ఆవిరంతా వెళ్ళిపోయింది కుక్కర్ది.
ఏమనుకోద్దండి, ట్రైప్యాడ్ లేదు, ఒక చేత్తో వీడియో సెల్ పట్టుకొని ఒక చేత్తో నేను చూపిస్తున్నాను, వెయిట్ చేయండి. చూడండి, నేను ముందరే తీస్తాను. ఎంత పొడి చూడండి, నేను చూపించినట్లు. ఇదిగోండి రైస్ చూడండి ఎంత పొడిగా లాడుతుంది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నీ వేస్తేనే టేస్ట్ అని అనుకోకండి, ఇలాగని ఒకసారి ట్రై చేయండి. నేను ఇది వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసానండి. చూడండి, పొడిగా చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నీ వేస్తేనే టేస్ట్ అని అనుకోకండి, మనం చేసే దాంట్లో బట్టి ఉంటుంది, అడ్జస్ట్మెంట్లో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. బగారా రైస్, ఆనియన్స్, ఆయిల్, 2 లవంగాలు, ఒక బిర్యానీ పత్తా, అంతేనండి. ఇంకా ఏం లేదు. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్. నేను చూపించిన విధంగా చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను వేరొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఓకే అండి, బాయ్ అండి. నా ఇది మీకు ఈ బగారా రైస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ అండి.